శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీన రాశుల్లో తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కనుక మనం గమనించినట్లయితే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, అలానే శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిగా చెప్పబడుతున్నది. కుంభరాశికి అధిపతి కర్మ ఫలదాత శనైశ్వరుడు. ఈ యొక్క శనైశ్వరుడు యొక్క ద్వితీయ సంచారం చేత అంటే మీనంలో శనైశ్వరుడు యొక్క సంచారం ఉంది. తద్వారా కుంభరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది. తద్వారా వీరికి అన్ని రంగాల వారికి కూడా కొంత జాగ్రత్త అయితే అవసరం ఉన్నది. ఏవైతే వీరి యొక్క వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో కూడా కొంత ఇబ్బందికి కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగం చేసుకునేటటువంటి వారికి స్థానచలనం గోచరిస్తూ ఉన్నది. అలానే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తూ ఉన్నది. అలానే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు గమనిస్తూ ఉన్నాయి. ఎముకలు, కీళ్ళు, జాయింట్లకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వీరికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతున్నది. జూన్ నెలలో వీరు వారి యొక్క జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ని ఒకరితోటి ఒకరు పంచుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జన చేసేటటువంటి అవకాశం ఉన్నది. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి సమయం. అలానే స్త్రీమూర్తులకి మిగతా రంగాల వారికి కాస్త ప్రతికూలమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉన్నది. వాహన ప్రమాద సూచన కుంభరాశి వారికి జూన్ నెలలో కనిపిస్తూ ఉన్నది. అలానే మానసిక ఒత్తిడి, ఆందోళన జూన్ నెలలో కుంభరాశి వారికి తప్పేలా కనిపించడం లేదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ధన వ్యయం కలగడానికి అవకాశం ఉన్నది. అనవసరమైనటువంటి ఖర్చులు వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి. కానీ ఆ యొక్క ప్రయాణాలు చాలా జాగ్రత్తగా వీరు నిర్వర్తించవలసి ఉంటుంది. అలానే ఇంట్లో కూడా కొంత యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. అంటే భార్యాభర్తల మధ్య కలహాలు కలగడానికి ఈ యొక్క జూన్ నెలలో అవకాశాలు లేకపోలేదు. ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వారికి ఈ నెలకి సంబంధించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ నెలలో ఆ యొక్క వ్యాధుల యొక్క తీవ్రత కొంతవరకు పెరగడానికి అవకాశం ఉన్నది. తద్వారా మొత్తం మీద కనుక గమనించినట్లయితే జూన్ నెలలో కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఈ యొక్క జూన్ నెల ఉండబోతున్నది. విద్యార్థులకి మాత్రమే కొంచెం అనుకూలమైనటువంటి సమయం. మిగతా వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు వారు తీసుకొని జూన్ నెలలో కుంభరాశి వారు తగినంత జాగరూకమైనటువంటి జీవన విధానాన్ని వీరు పొందవలసి ఉన్నది. మానసిక ఒత్తిడి, ఆందోళన జూన్ నెలలో కూడా వీరికి ఉండబోతూ ఉన్నది. కాబట్టి శనైశ్వరుడి యొక్క ఆరాధన చేతన వీరు ఈ యొక్క ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. కాబట్టి కుంభరాశి వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ఈ యొక్క జూన్ నెలలో వారి యొక్క జీవన గమనాన్ని మార్చుకుంటారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుజన భవంతు, సర్వే సుజనా సుఖిన భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు 2 రోజులు నియమం చేయవలసి ఉన్నది. మొదటిది శుక్రవారం, రెండవది శనివారము కూడా. ఈ 2 రోజులు కూడా నియమం చేయండి. శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన, కనకధార స్తోత్రం కానివ్వండి, లేదా లలితా సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేదా దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ 10:30 నుంచి 12 గంటల మధ్య కాలంలో చేయండి. ఆ రోజున ఏకభుక్తంగా ఉండండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి, శుక్రవారం నియమం చేయండి. పులుపు పదార్థాలు కుంభరాశి వారు శుక్రవారం తినకుండా ఉండండి. అలానే శనివారం రోజున శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని పిండి దీపం పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు చేసుకోవచ్చు. అది కూడా వీలు కానటువంటి వారు శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా కుంభరాశి వారికి
విశేషమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. శనివారం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కుంభరాశి వారు చేయాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో చిట్ట చివరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిపి మీనరాశిగా చెప్పబడుతున్నది. మీనరాశికి అధిపతి దేవతల గురువు గురుడు. ఈ యొక్క గురుడు మీనరాశికి అధిపతిగా ఉన్నాడు. అయితే మీనరాశిలో శనైశ్వరుడు యొక్క సంచారం ఉన్నది. తత్ప్రభావం వీరి మీద అయితే మెండుగా ఉండబోతున్నది. జన్మ రాశిలో శనైశ్వరుడు యొక్క సంచారం చేతన వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి తద్వారా మీనరాశి వారికి మొట్టమొదటిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి. అలానే వాహనాలు నడిపేటటువంటి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. అలానే అనుకున్నటువంటి పనులు సకాలంలో సాధించడానికి జూన్ నెల దోహదపడుతుంది. అలానే రాహువు యొక్క సంచారం చేత రాహు యొక్క ప్రభావం జూన్ నెలలో కుంభరాశి వారి మీద కొంతవరకు ఉంటుంది. కాబట్టి రెండవ అర్ధభాగానికి వచ్చినప్పటికల్లా విద్యార్థులకు కొంత ఒత్తిడి కలిగేటటువంటి అవకాశం లేకపోలేదు. కానీ వీరికి దైవ బలం చేతన ఆ యొక్క ఇబ్బందిని అధిగమించడానికి అవకాశం అయితే మెండుగా ఉన్నది. అలానే వృత్తి వ్యాపారాదులు చేసుకున్నటువంటి వారు, చేతి వృత్తుల వారికి జూన్ నెల అనుకూలంగా కనిపిస్తున్నది. అలానే వ్యాపారస్తులకి జూన్ నెల అనుకూలంగా కనిపిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కొంత మిశ్రమంగా కనిపిస్తున్నది. అలానే విద్యా సంబంధించినటువంటి అంశాలలో చూసుకున్నట్లయితే కనుక ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారికి అనుకూలమైన సమయం. విద్య పూర్తయి ఉద్యోగం కోసం చూసుకున్నటువంటి వారికి జూన్ నెల నిరాశ. వీరు జూన్ నెలలో ఉద్యోగాలు పొందడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విదేశీ ప్రయాణం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కూడా జూన్ నెలలో కొంత నిరాశను ఎదుర్కోక తప్పదు. కానీ జూన్ నెలకి సంబంధించినంత వరకు స్త్రీలకు సంబంధించి మీనరాశి వారికి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. మరి ఐటీ నిపుణులకు జూన్ నెల అనుకూలమైనటువంటి సమయంగానే ఉన్నది. అలానే పాఠశాలలు తత్సంబంధితమైనటువంటి విద్యా సంస్థలను నడిపేటటువంటి వారికి జూన్ నెల అనుకూలమైనటువంటి సమయంగానే ఉన్నది. అయితే ఉన్నత అధికారుల నుంచి కొంత ఒత్తిళ్ళు అయితే ఉద్యోగస్తులకి ఉండబోతూ ఉన్నాయి. ఎవరైతే టీమ్ లీడర్స్గా ఎదగాలి, మనం ఒక నాయకత్వ లక్షణాలను ఉనికి పుచ్చుకొని నాయకుడుగా ఎదగాలి అనుకున్నటువంటి వారికి జూన్ నెలలో కొంత ఒత్తిళ్లు ఎదురవుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జూన్ నెలలో కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. శత్రువులు ఎప్పుడు మీ వెన్నంటే ఉన్నారు. వారు మీ మీద పగ తీర్చుకోవడానికి అనుక్షణం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నాలు మీరు ఎప్పటివరకు తిప్పకూడదు వస్తారు. జూన్ నెలలో కూడా అవన్నీ మరలా మీకు ఎదురవుతూనే ఉంటాయి. రాజకీయ నాయకులు తగినంత జాగ్రత్తలు తీసుకోవడం జూన్ నెలలో చాలా అవసరం. నీలాప నిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంత నీలాప నిందలు పడి అవకాశం ఉంది. కానీ నిజం నిలకడమే తెలుస్తున్నట్టుగా ద్వితీయ అర్ధ భాగానికి వచ్చినప్పటికల్లా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక క్లీన్ చిట్ తోటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారన్నాళ్ళు వాళ్ళు జూన్ నెలలో క్లీన్ చిట్ పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే కోర్టు వివాదాలు, భూ వివాదాలు జూన్ నెల చివరికి వచ్చినప్పటికల్లా మీనరాశి వారికి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కొత్త ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు జూన్ నెల చివరి వారంలో ఆ ప్రయత్నాలను చేయండి. ఇప్పటి నుంచే మొదటి వారాలు, రెండో వారంలోనే కొనకండి. చివరి వారంలో మాత్రమే మీరు కొనండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే అమ్మాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క ఆస్తిపాస్తులు
మీరు కూడా జూన్ చివరి వారంలోనే అమ్మటం ద్వారా లాభాలను గడిస్తారు. మొదటి 3 వారాలు కూడా నార్మల్ గా ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని మీరు గడపడానికి ప్రయత్నం చేయండి. చివరి వారంలో ఈ 3 వారాల యొక్క ఫలితాన్ని మీరు చివరి వారంలో పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి జూన్ నెల అంతా కూడా కొంతవరకు యోగదాయకంగానే ఉందని తెలియజేయాలి. విద్యార్థులకు అనుకూల సమయం. అలానే మీనరాశి వారికి జూన్ నెలలో స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీమూర్తులకి ఆరోగ్య విషయంలో ఇప్పటి వరకు గత నెలలతో పోలిస్తే ఉన్నటువంటి సమస్యలు జూన్ నెలలో కొంతవరకు తగ్గుముఖం బట్టి ఆరోగ్యం అనుకూలంగా మారడానికి అవకాశం ఉన్నది. మొత్తం మీద చూస్తే ఏలిన నాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచన చేసి మాత్రమే మీరు నిర్ణయం చేయండి. తద్వారా డ్యామేజీ కాకుండా ఆ యొక్క వ్యవహారాలన్నీ కూడా సర్దుబాటు అయ్యేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, ఈ రకంగా మీరు జూన్ నెలని మంచి నిర్ణయాలు తీసుకొని మంచి జీవన విధానాన్ని మీరు పెంపొందించుకోవడానికి జూన్ నెలని వేదికగా మార్చుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.